సో హలో గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ గన్ని 46. ఇవాళనైతే మనమైతే చంద్రుడి పోతున్నాం మండల్కి. ఎందుకంటే రీసెంట్గానైతే అక్కడనైతే బిర్యానీ సెంటర్ అయితే ఓపెన్ అయింది. అయితే అక్కడ స్పెషాలిటీ ఏంటంటే 100 రూపీస్ బిర్యానీ అట. నాకు కూడా 100 రూపీస్ బిర్యానీ అన్నప్పుడు అయితే నాకు కూడా కొంచెం వేరే అనిపించింది. ఎందుకంటే అది మంచిగా ఉంటుందా ఉండదా అని అనిపించింది. బాబు నువ్వేమనుకుంటున్నావు అంటే మంచిగా ఉంటుందా అనుకుంటున్నా? టేస్ట్ ఏమో కానీ రీజనబుల్ ప్రైస్ అని అనుకుంటున్నాం. రీజనబుల్ ప్రైస్ కాబట్టి మనమైతే అక్కడ పోయి అయితే ఒకసారి చూడాలి. అంటే టేస్ట్ చూడాలి మంచిగా ఉన్నదా లేదా, అట్లయితే చూడాలి. ఇప్పుడైతే చలో మేము మండలకి అయితే పోతున్నాం. అక్కడ బిర్యానీ తిన్నాకనైతే ఎట్లుంటుంది ఏం కదా అనేది అయితే మొత్తం వీడియో చూపెడతాం మీకు. సో ఫైనల్ అయితే మండల్ వచ్చినాం. మేమైతే మండల్కి బ్యాక్ సైడ్ చూసిరు కదా, అదే అయితే బిర్యానీ షాపు. ఇక్కడనైతే మాకు బాగా డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే లేదు, బిర్యానీ క్లోజ్ చేసి పారేసారు. ఇలా వెదర్ మంచిగా చల్లగా ఉన్నది, మంచిగా బిర్యానీ తిందాం అనుకున్నాం. మనోడు కూడా వచ్చిండు నాతోనైతే. బిర్యానీ ఉన్నదని మస్తు ఆశలు పెట్టుకున్నాం, కానీ బిర్యానీ లేదు మండల్లోనైతే. ఇక్కడ మనం నెక్స్ట్ అయితే వేరే ప్లేస్లో అయితే ఒకసారి ట్రై చేద్దాం, ఉంటేనేమో తీసుకొని పోదాం. ఓకే, ఇప్పుడైతే మనం అక్కడ పోయి అయితే ఒకసారి అడుగుదాం, చూద్దాం. ఉంటే మన లక్ అన్నట్టు. ఓకే పోదామా, ముంగటి పోదామా? ఇలా బిర్యానీ తినాలి అంతే. పైసలు నువ్వు పెడుతున్నావు కాబట్టి అట్లా పైసలు మనం పెడుతున్నాం కాబట్టి అయితే యాక్టివ్గా ఉన్నాడు ఇలా. ఓకే, ఇప్పుడైతే మనం వేరే కాడికి పోతే అడుగుదాం, చూద్దాం. సో ఫైనల్లీ మనం ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి కూడా వచ్చేసినాం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చిన వీడ కూడా చికెన్ బిర్యానీ అమ్ముతారు అన్నట్టు, కానీ ఇక్కడ కూడా చికెన్ బిర్యానీ లేదట. బగ్గా అంటే బగ్గా డిసప్పాయింట్ అయిపోయిందంట. ఇలా అక్కడనేమో తీయలేరు, ఇక్కడనేమో అయిపోయింది. ఇక లాస్ట్ అయితే ఇంకొకటి పర్మనెంట్ రూమ్లో ఒక్కొక్కడ దొరుకుతుంది, అక్కడనైతే అడుగుదాం. మండల్లో ఇవాళ ఇట్లా ఎందుకైందో నాకైతే అంత అన్కంఫర్టబుల్ అనిపిస్తుంది. పోతున్నాం శాండ్నెస్తోనైతే. వీడైతే బాగా బాధపడుతుంది, పైసలు పెట్టేది నేనే కదా. ఓకే, ఇప్పుడైతే మనమైతే అక్కడ పోయి ట్రై చేద్దాం. సరే, సో ఫైనల్ అయితే పర్మనెంట్ రూమ్కి అయితే వచ్చినాం. పర్మనెంట్ రూమ్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. ఇక్కడ పక్కపండి వాయిస్తుంది, వాయిస్తో మనకు సంబంధం లేదు. అయితే ఏమైందంటే ఇక్కడ బిర్యానీ అయితే ఉన్నదట. మనమైతే బిర్యానీ అయితే తీసుకుందాం. ఇక్కడ చూడు బిర్యానీ అయితే ఉన్నది. సో ఫైనల్ అయితే మనమైతే ఒక ఫుల్ బిర్యానీ 2 పీస్ బిర్యానీ అయితే తీసుకున్నాం. ఇక్కడనైతే రీజనబుల్ ప్రైస్ ఉంది మనకైతే. ఇక్కడ పర్మనెంట్ రూమ్లో చూడరు మొత్తం ఫిష్ పాపడాలు వీపడాలు జోరున్నాయి. అన్ననైతే మీరు చూడరు, మన ఛానల్ పేరు చెప్పారు, వచ్చినప్పుడు డిస్కౌంట్ ఇస్తాడు. పల్లీలు ఫ్రీ పెడతాడు, డిస్కౌంట్ కాదని పల్లీలు ఫ్రీ పెడతాడు. ఓకే, ఇక్కడ కూల్ డ్రింక్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి మనకు. అన్ననైతే వచ్చినప్పటికి వెళ్తున్నాం. మస్తు అంటే మస్తు నవ్వుతుండు, కంఫర్టబుల్గా మంచిగా కంఫర్టబుల్గా నవ్వుతుండు. అన్న 70,000 వాచ్ యూజ్ చేస్తుండే. అయ్యో అన్న వాచ్ పెట్టుకురాలేదు అట్లా. ఇక్కడైతే మనకు కూల్ డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. రేట్ అయితే రీజనబుల్ ప్రైస్ ఉన్నది మంచిగా. ఓకే, మనమైతే ఇప్పుడు బిర్యానీ అయితే పార్సల్ తీసుకోదాం. అక్కడ దీనైతే టేస్ట్ ఎట్లుందనేది చెప్తా. ఓకే, మీరైతే సో ఫైనల్ అయితే బిర్యానీ ఇంకా ఒక 2 చిన్న థమ్స్ అప్, ఒక నీళ్ళ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాం. 2 ఇస్తార్లు కూడా తెచ్చుకున్నాం మేము, ఎందుకంటే కూర్చొని తినాలి కదా. చూడరు ఒకసారి మనోడై తిప్పుతుందో. బిల్ అయితే రీజనబుల్ ప్రైజే, 250 అని అంతే. అంటే బిర్యానీ 200. చూడాలి దాని క్వాంటిటీ అది ఎట్లుంటుంది ఏం కదా అని. సో ఇప్పుడైతే మనమైతే తెచ్చుకున్నాం. ఒక చింపేసి. సో మనకేమో చికెన్ ఇచ్చేసారు. ఓకే, సల్లా ఇచ్చారు. అండ్ చికెన్ సూప్ అండ్ ఆనియన్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనకైతే. ఇప్పుడైతే మనం చూద్దాం, టేస్ట్ అయితే చూద్దాం. అక్కడ అన్న కూడా వీడియో తీస్తేనైతే మస్తు అవుతుంది. నాకు జోక్ అనిపించింది అన్న నవ్వుతేనైతే. ఓకే, ఇప్పుడైతే టేస్ట్ ఎట్లుందనేది అయితే తిని చెప్తా, మీరైతే చూడండి. మంచిగానే ఉంది అన్న బిర్యానీ. మంచిగా ఉంది కానీ ఆకలి తింది ఫస్ట్, తిన్నాక ముచ్చట. క్వాంటిటీ పరంగా మంచిగా ఉందా? క్వాంటిటీ అయితే మంచిగా ఉంది. సో పీస్ కూడా పెద్దగానే ఉంది చెప్పాలంటే. పీస్ అయితే పెద్దగానే ఉంది. ఇదైతే వర్త్ అనిపిస్తుంది నాకైతే. बराबर नहीं है तुम्हारा प्लेट से 2 पीस ఎక్కువ పడ్డాయి. मेरा प्लेट से एक मुक्का कम करेगा. చూడు రే, ఆన్ ప్లేట్ లెక్క ఉందా నా ప్లేట్ లెక్క ఉందా చూడు రే. ఆడైతే స్కాన్ చేసి పీస్ పెద్ద ఉందిరా, రైస్ లేదురా.
ఓ ఆగు మనోడు అయితే చూసిరు కదా లొల్లి అయితే పెడుతుండే ఇక నేను కూడా లొల్లి బిర్యానీ సెంటర్ ఓకే ఇప్పుడైతే మనమైతే ఇక తిందాం టేస్ట్ ఎట్లుందనేది అరే తిని చెప్పరు ఒకసారి తిను అంటే రైస్ ఒకసారి రైస్ టేస్ట్ తింటుండు మనోడు బిత్తిరి సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ బాగానే ఉందిరా మనమైతే తిని చెప్తాం వాడు కొద్దిగా అనుమాన పడుతుంది సో మనమైతే తింటున్నాం ఫైనల్లీ ఎట్లుంటుందో చూద్దాం రైస్ అయితే మంచిగా ఉంది అంటే ఇట్లా ముద్దలు మెత్త లేకుండా మంచిగా ఉంది నాకైతే అదే మంచిగా అనిపిస్తుంది పొడి ఉన్నది రైస్ అయితే నాకు అదే బాగా ఇష్టం పొడి ఉంటేనే ఆలోచించడానికి ఏం లేదు మస్తు అంటే మస్తు ఉన్నది నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి సోడా వేయలే అంటే 100 రూపీస్ బిర్యానీ రీజన్గా అంటే డైలీ అయ్యేది ఏం చూస్తామంటే ఇట్లా అన్నం ఎక్కువ తినొద్దు అంటే రైస్ ఎక్కువ ఉబ్బాలని సోడా ఇస్తారు మెత్తగా అవుతుంది అన్నం ఇది అట్లా లేదు మంచిగా ఉంది టేస్ట్ అయితే తిన్నా కొద్దిగా తినబుద్ది అవుతుంది నాకు అది మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఆనియన్ ఇచ్చేటోళ్ళకు దిల్ ఖుషి అయితే బా నాకైతే ఆనియన్ ఇట్లా ఇస్తే నిమ్మకాయ మాత్రం అడగకరా నువ్వు మనం నిమ్మకాయ స్కామ్ ఎత్తుండు సో మీరు రూమ్ పెడతారు గురి ఇది ఒక ఆనియన్ పెట్టుకొని తింటున్నా చూపెడతా కాదు బ్రో సెట్టు ఉన్నాయి సెట్టు వేరే ముచ్చట్లేదు అయ్యలేదా మంచిగా నా ప్లేట్ ఏం పెడతా చూడురి సో ఇది నా ప్లేటు చూడురి సో ఆడు పీస్ వెనకకి దాచిపెట్టుకుంటున్నావు చూడురి చూడు ఆన్ ప్లేట్ చూడురి ముక్క పెట్టు పీస్ పెట్టు చూడు పీస్ పెట్టిరు చూసిరా లంగా ఆడు సో చూసిరు కదా నేనైతే రైస్ అయితే నేను కంఫర్టబుల్ మంచిగా తింటున్నా మస్తు అనిపిస్తుంది నాకైతే మస్తు దమ్ బిర్యానీ కదా దమ్మే ఇదంతా దమ్ మస్తు అనిపిస్తుంది మీలో ఎంతమందికి దమ్ బిర్యానీ ఇష్టమో కింద కామెంట్ చేయరు ఒకసారి అయితే ఆ దమ్ బిర్యానీతో ఎవరైతే ఇట్లా ఆనియన్ తింటారో 4 కాళ్ళు కూడా కామెంట్ చేయరు అంతేకాకుండా మీలో బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయరు ఇప్పుడైతే నేను కొద్దిగా తింటే ఆకలి అవుతుంది నాకైతే సో ఫైనల్గా అయితే తింటున్నాం థమ్స్అప్లో అయితే మనం చిన్నగా తీసుకుంటాం ఎందుకంటే వెదర్ అంతా కూల్ ఉంది మేము ఇక్కడ తింటే అవతల ఉరుముతుంది భయం అవుతుంది అట్లయితే బిర్యానీ అయితే తింటున్నాం కదా అదొకటి తృప్తి చేసుకుంటున్నాం మీలో ఎంతమంది ఇట్లా వెదర్ చల్ల ఉన్నప్పుడు బిర్యానీ తినడానికి ఇష్టపడతారు కింద కామెంట్ చేయరు ఒక నిమిషం ఫోన్ వస్తుంది సో ఫైనల్ అయితే థమ్స్అప్ అయితే చెప్తున్నా నాకు భయం అవుతుంది దావత్ ఇంకా సడన్ అవుతుంది కావచ్చు అని వెదర్కి ఇప్పుడే నాకైతే గుంట అయితే పట్టేసింది ముక్కు కూడా బ్లాక్ అయిపోయింది అనుకో కొంచెం అయితే తాగుతాం బిర్యానీలో ఎంతమంది థమ్స్అప్ తాగుతారు కామెంట్ చేయరు నాకైతే చికెన్ బిర్యానీలో కానీ థమ్స్అప్ తాగితే వేరే అనిపిస్తుంది బెస్ట్ కాంబినేషన్ అని రైస్ అయితే ఇచ్చి పాడేసింది అన్న దగ్గర అయితే మళ్ళీ తీసుకోవాలి అడ్రస్ వచ్చేసి మీకు ఫుల్గా ఇంకొకటి చేస్తాం మీరు కనుక బిర్యానీ కావాలని కామెంట్ చేస్తే మీరు చుట్టుపక్కల ఉన్నోళ్ళు కావాలంటే రీజనబుల్ ప్రైస్లో మంచి గరం ఉంటుంది బిర్యానీ అయితే నా మీడియం కూల్ అట్లా ఈ మనీలోనైతే ఆ బడ్జెట్లో ఫ్రెండ్లీ బడ్జెట్లో బిర్యానీ కావాలంటే మాత్రం అన్న దగ్గరికి పోవాలి బస్ అంతే థమ్స్అప్ అయితే ఇచ్చి పాడేసింది చల్ల ఈ కాంబినేషన్ ఎట్లుంది సరిగ్గా ఉందా అసలు మంచిగా ఉంటుంది సో ఫైనల్ అయితే తినడం అయితే దగ్గర పడ్డది లాస్ట్ మస్తు అనిపిస్తుంది కానీ రైస్ అయితే హైలైట్ ఇది నేను బిర్యానీ ఇంత కంఫర్టబుల్గా తినడం ఇదే ఫస్ట్ టైం ఇంత మస్తు ఉంది అది
స్పైసీకి కొద్దిగా అటు కొంచెం ఇటు మంచిగా మీడియం ఉంది. సో ఫైనల్లో అయితే చికెన్ బిర్యానీ తినడం అయితే అయిపోయింది. లాస్ట్కి ఒక సిప్ అయితే థమ్స్అప్ ఉంది. ఈ దాయి అయితే క్లోజ్ చేసేద్దాం మనం. ఇదంతానైతే క్లీన్ చేసేయాలి ఇక్కడ. ఇప్పుడైతే మనం ఒక చెస్ అయితే సిప్ అయితే కొట్టేసి క్లోజ్ చేసేద్దాం. మీరైతే వీడియో మొత్తం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అంతేకాకుండా నా ఛానల్ని అయితే వేరే టూర్లకు అయితే ప్రమోట్ చేయరు మీరైతే. నేనైతే మీకు దానికి తగ్గట్టు అయితే కంటెంట్ అయితే కంపల్సరీ ఇస్తాను. ఓకే, ఇప్పుడు దాగైతే మనం వీడియోని అయితే క్లోజ్ చేసేద్దాం.